మహబూబ్ నగర్ జిల్లా ఉట్యాలకు చెందిన ఈ కొమ్రక్క 4 రోజుల క్రితం తన బంగారాన్ని పోగొట్టుకుంది. అయితే అనుమానం రావడంతో తన అసిస్టెంట్‌ని నిలదీసింది. నిలదీసే క్రమంలో తన అసిస్టెంట్ నిజాన్ని ఒప్పుకున్నాడు. తానే ఆ బంగారాన్ని దొంగలించానని నిజం ఒప్పుకొని తిరిగి తన బంగారాన్ని తనకిస్తా అని అయితే మాటిచ్చారు. ఇచ్చిన క్రమంలో 2 రోజుల తర్వాత తిరిగి బంగారం ఇవ్వకపోవడంతో తిరిగి అదే రీతిగా ప్రశ్నించాడు ఈ కొమ్రక్క. సో ఇలా ప్రశ్నించే క్రమంలో తన నుండి ఎటువైనా సమాధానం రాకపోవడంతో గట్టిగా నిలదీసింది. అయితే తిరిగి తన బంగారాన్ని తాను 2 రోజుల్లో ఇస్తానని తన అసిస్టెంట్ అయిన శ్రీధర్ ఒప్పుకున్నాడు. ఇది ఈ విధంగా ఉండగా తిరిగి షూట్ నిమిత్తమై హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో షూట్ ముగించుకొని శనివారం రాత్రి తన సొంత నివాసమైన ఉట్యాలకి వెళ్ళారు. సో అక్కడ వెళ్ళి అర్ధరాత్రి తమ ఫ్యాన్స్ అంటూ ఒక 8 మంది తన దగ్గరికి వచ్చి సెల్ఫీలు తీసుకుంటామని తనతో ముచ్చటించడానికి ఒక 8 మంది తన దగ్గరికి అయితే వెళ్ళారు. సో ఈ వెళ్ళిన క్రమంలో తనతో మాట్లాడుతూ, "నువ్వు మా మిత్రుడైన శ్రీనర్ని ఏ విషయంలో తిట్టావు? అసలు నీకు తిట్టాల్సిన అవసరం ఏముందంటే, తను నా బంగారం దొంగలించాడు. ఈ విషయంలో నేను ప్రశ్నించా. నా బంగారం నాకు ఇస్తా అన్నారు. ఇంకా తిరిగి ఇవ్వలేదు" అని అతను కూడా మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలో మాట పెరిగి శ్రీధర్ స్నేహితులు కర్రలతో, కత్తులతో అత్యంత భయంకరంగా ఈ కొమరక్క పైన దాడికి సిద్ధమయ్యారు. సో ఈ దాడి చేసే క్రమంలో కొమరక్క సోదరుడు ఎవరైతే ఉన్నారో అతను వెళ్ళి అక్కడ మాట్లాడుతుండగా అతని పైన కూడా భయంకరంగా దాడి చేశారు.